ఈరోజు మీ ముందు పెడుతున్నాను. మీరు చూస్తారు 1, 2, 3 అనేది ఎలా ఉంటుందని మీరు చూస్తారు. పెరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఇంత కళాఖండిగా చెప్పలేదు సార్. అందరూ చెప్పిన ఎవరు కూడా చెప్పరు సార్. ఎవరు కూడా ఇంత కళాఖండిగా కొన్ని గంటల్లో ఉంది అంటే అందుకనే కదా నేను వచ్చి చెప్తున్నానంటే మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. నేను యాక్సెప్ట్ చేసి అదే ఎంపీ స్థానాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్కడనే వస్తాయి ఆ క్రాస్ ఓటింగ్లు అవన్నీ అంటున్నారు, కానీ ఎక్కువ ఏమీ జరగలేదు. ఈక్వలెంట్ అంతే, ఇంచుమించు ఒక 17, 18 దగ్గరలో రావచ్చు, వచ్చే అవకాశం. చాలామంది అంటున్నారు ఈ ముస్లిమ్స్ చాలామంది ఇంకా కాంగ్రెస్కి వేశారు, ఇటు క్రాస్ ఓటింగ్ ఏమో వైసీపీకి వేశారు అనేది ఇవన్నీ జస్ట్ కొన్ని అపోహలు మాత్రం. రాష్ట్రంలో ఖచ్చితంగా ముస్లిం మైనారిటీలు పక్కాగా వైఎస్ఆర్సీపీకి 80 నుంచి 90% వాళ్ళు ఓటు బ్యాంక్ అనేది పట్టుకుపోయారనేది స్పష్టత ఉంది. ఆయన చాలా క్లారిటీతో చెప్తున్నారు. ఎస్సీల్లో పెద్ద మొత్తం వెళ్ళింది, ఎస్టీల్లో చాలా పెద్ద మొత్తం వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారికి. బీసీల్లో కూడా ఈసారి 45 నుంచి 55% మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందని, షిఫ్ట్ అయిందని. ఉన్న మేజర్ కులాలు, అట్టడుగు వర్గాలకు చెందిన మేజర్ కులాలు ఇవే, వీళ్ళే వెళ్ళి ఓట్లు వేసేటువంటి దాంట్లో కూడా ప్రధానంగా మనం పరిగణన తీసుకుంటాం. ఇవన్నీ ఇలా ఉన్నాయనంటే మరి ఇంత ఓటు శాతం ఉందని అంటే ఇట్స్ ఏ సిమ్టమ్ కదా, సింపుల్ సెన్స్. వాళ్ళ యొక్క వర్గం ఏదైతే ఉందో, పోవాలనుకున్న వాళ్ళ యొక్క కసి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆవేశం ఖచ్చితంగా మాటల్లో చేతల్లో కనపడుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఆ బాధ ఉంది, ఆయన ఉండొద్దనేటువంటి బాధ వాళ్ళల్లో ఉంది, అది వాళ్ళు వ్యక్తపరుచుకుంటారు అంతే కదా. బాధ ఉన్నోడు అరుస్తాడు, హ్యాపీగా ఉన్నోడు ఏంటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, వాడు సరదాగా కామ్గా హ్యాపీగా ఉంటాడు వాడు. ఇది సింపుల్.